సో మిత్రులందరికీ స్వాగతం. సో మనం ఈరోజు క్లాస్లో ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ ఏం తీసుకుంటున్నామంటే హౌ టు ట్రబుల్ షూట్ ది వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ ఇష్యూస్ గురించి మనం ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తాం. అంటే మీనింగ్ ఏంటంటే లాస్ట్ 3 క్లాసెస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే ఫస్ట్ ఇనిషియల్గా హోమ్ రౌటర్ అనేది ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో నేర్చుకున్నాం. దాని తర్వాత వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ WLC యూజ్ చేసుకొని కాన్ఫిగర్ చేసినాం. ఒకటి మల్టీ లేయర్ స్విచ్ తీసుకొని కాన్ఫిగర్ చేసుకున్నాం, ఇంకొకటి స్విచెస్ రౌటర్స్ తీసుకొని DHCP సర్వర్ క్రియేట్ చేసి మనం కాన్ఫిగర్ చేసాం. సో ఈ యాక్టివిటీలో మనం ఏం చేస్తున్నామంటే ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఒకటి హోమ్ నెట్వర్క్ ఉంది, అంటే మనకి వైఫై రౌటర్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో దీంట్లో మనకి ఏమేమి ఆపరేషన్ మాన్యువల్గా మనం కాన్ఫిగర్ చేస్తామో అది నేర్చుకున్నాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాప్టాప్కి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక ఉండే సర్వర్కి కనెక్ట్ కాలేదనుకో, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉన్నాయి, వాటిని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలనే దాని గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టంలోకి వెళ్ళి కాన్ఫిగరేషన్స్ ఏమన్నా తప్పు ఉండొచ్చు, లేదంటే ఈ వైర్లెస్ రౌటర్లోకి లోపలికి వెళ్ళిన తర్వాత కాన్ఫిగరేషన్ అనేది తప్పు ఉండొచ్చు. సో ఇలాంటి బేసిక్ యాక్టివిటీ ట్రబుల్ షూటింగ్ అనేది ఇక్కడ మనం చేస్తున్నాం. సో I recommended you to watch those previous video, then this video will be easy for you, right? సో అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ ఒక నెట్వర్క్ తీసుకున్నట్టే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే మనకి ఇక్కడ WLC ఉంది, రైట్? సో ఇక్కడ యాక్సెస్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో WPA టు పర్సనల్ అంటే ప్రీ షేర్డ్ కీ మెకానిజం చెప్పుకున్నాం, ఇంకొకటి WPA టు ఎంటర్ప్రైజెస్ నేర్చుకున్నాం. ఎంటర్ప్రైజెస్ అంటే ఏంది, రేడియస్ సర్వర్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం, రైట్స్ అంటే AAA ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పినాం. దానికి ప్రతి యూజర్కి యూజర్ నేమ్ పాస్వర్డ్, ఇక్కడేమో ఓన్లీ ప్రీ షేర్డ్కి ఉంటుంది, రైట్స్. అది ఏ విధంగా కాన్ఫిగర్ చేస్తాం, రేడియస్ సర్వర్ ఎట్లా అటాచ్ చేస్తాం, సో అవన్నీ మనం నేర్చుకున్నామండి, రైట్. సో ఇప్పుడు ఈ యాక్టివిటీలో భాగంగా ఫస్ట్ ఏం చేద్దాం, ఇక్కడ ఏ ప్రాబ్లం ఉందో దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. అది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఏ ప్రాబ్లం ఉందో దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మేజర్ కాన్సన్ట్రేషన్ వచ్చి లోకల్ ఏరియా నెట్వర్క్స్. అంటే ఇక్కడ మనం యాక్చువల్గా ఈ రౌటర్లోకి వెళ్ళి రైట్స్ అది నేటివ్ వీలానికి కాన్ఫిగర్ అయ్యిందా లేదా, ఇచ్చిన DHCP సర్వీస్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, లేదంటే సబ్ ఇంటర్ఫేస్ G0/0 రైట్స్ మేనేజ్మెంట్ వీలాన్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ యాక్టివిటీలో. రియల్గా అయితే మనం ఇన్ కేస్ ఈ అడ్రస్సింగ్ టేబుల్ని చెక్ చేసుకుంటే వెళ్ళాలి. ఇన్ కేస్ ఎక్కడైనా మిస్టేక్ ఉన్నదనుకో అప్పుడు మనం వాటిని రెక్టిఫై చేయాలి. అంటే మీనింగ్ ఏంది, సో స్టార్టింగ్ ఫ్రమ్ స్విచ్లోకి వెళ్ళి వీలాన్ ఉందా లేదా, వీలాన్ ఉంటే అది కరెక్ట్గా కాన్ఫిగర్ అయిందా, ప్రతి ఇంటర్ఫేస్ కరెక్ట్గా కాన్ఫిగర్ అయినాయా లేవా, అవన్నీ మనం చెక్ చేసుకోవాలి. సో ఈ యాక్టివిటీలో జస్ట్ మనం ఏం చూస్తున్నామంటే రౌటర్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, స్విచ్ అంటే ఈ డివైస్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, అట్లే మనకి WLCలో ఏమన్నా ప్రాబ్లం ఉందా, అంటే కాన్ఫిగరేషన్స్ ఏమన్నా తప్పు ఉన్నాయా, అదేవిధంగా ఈ యూజర్ ఎందుకు కనెక్ట్ అవ్వలేదు, ఈ యూజర్లో ఏమన్నా రాంగ్ ఉన్నాయా అనేవి మన మేజర్ కాన్సన్ట్రేషన్ అండి ఇక్కడ, రైట్. సో ఈ యాక్టివిటీ చేయడం వల్ల మీకు కాన్సెప్ట్ అనేది అంటే మీ డౌట్స్ అనేవి కొంచెం క్లియర్గా సాల్వ్ అవుతాయండి. ప్రీవియస్ క్లాసెస్లో మీకు ఏం డౌట్స్ ఉన్నా ఈ యాక్టివిటీ సాల్వ్ చేసిండ్రంటే మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. సో నేను పర్సనల్గా ఏం చెప్తున్నానంటే ఈ వీడియో వాచ్ చేయకముందు మనం ఏదో డిస్క్రిప్షన్లో అయితే మనము యాక్టివిటీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వీడియో వాచ్ చేయకముందే ఒకసారి మీరు ఫైండ్ అవుట్ చేయండి, అంటే ప్రాబ్లం ఏముంది అవి రెక్టిఫై చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు 100% మార్క్స్ రాలేదనుకోండి అప్పుడు ఒకసారి వీడియో వచ్చి చూడండి, రైట్. సో ఇప్పుడు మనం ఒక్కొక్క ప్రాబ్లం ఏముంది దాన్ని ఏ విధంగా ట్రబుల్ షూట్ చేయాలనే దాని గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుందామండి. సో దానికి ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి డివైస్ ఇంటర్ఫేస్ IP అడ్రస్లు ఉన్నాయి కదా, ఇవి ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేసినామంటే హోమ్ వైర్లెస్ రౌటర్ అనేది ఒకటి ఉంది కదా, సో అది దేనికి కనెక్ట్ అయింది నేను మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పుంటానండి. మనం హోమ్ వైర్లెస్ రౌటర్ కాన్ఫిగర్ చేసినప్పుడు సో మనకి ఏదైతే వైర్లెస్ ఇంటర్ఫేసెస్ ఉంటాయో సో WAN పోర్టు లేదంటే ఇంటర్నెట్ పోర్ట్ అని ఉంటుంది. సో దాన్ని మనకి ఎవరు కనెక్ట్ చేస్తాం, ISP కోసం కనెక్ట్ చేస్తాం. అక్కడ వచ్చే IP అడ్రస్ ఏంది, మనకు ఒక IP అడ్రస్ వస్తుంది. అది స్టాటిక్ IP అన్న ఉంటుంది, లేదంటే DHCP అయితే ఆటోమేటిక్గా మనకు వస్తుంది, రైట్. అంటే ఇక్కడ వాడి ఇంటర్నెట్లో యూజ్ చేసింది DHCP అంట. సో లోకల్ ఏరియా నెట్వర్క్కి ఏంది అంటే ఇక్కడ మిగతా ఇంటర్ఫేసెస్ ఉంటాయి కదా, ఆటోమేటిక్గా ఈ రౌటర్ ఏం చేస్తుంది DHCP ఎనేబుల్ చేస్తుంది కదా, ఆ DHCP ఎనేబుల్ చేసిన నెట్వర్క్ ఏంటంటే 192.168.0.1 అంటే మనకి సిస్టమ్లకి IP అడ్రస్ ఏమొస్తాయి 0.0లో వస్తాయనే పాయింట్ గుర్తుపెట్టుకో, రైట్. సో అదేవిధంగా ప్రతిదీ మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ చదువుకుంటూ వెళ్ళాలండి. సో అలాగైనప్పుడు మాత్రమే మనం ట్రబుల్ షూట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది.
సో నెక్స్ట్ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్కే కదా మన మేజర్ కాన్సన్ట్రేషన్ యాక్టివిటీలో. సో హోమ్ నెట్వర్క్ అని ఉంది, అంటే ఇది రైట్. సో ఎవరైతే ఇక్కడ యూజర్స్ ఉన్నారో ఈ హోమ్ నెట్వర్క్లో యూజర్స్ ఉన్నారు, అంటే ఈ హోమ్ నెట్వర్క్లో ఎవరైతే యూజర్స్ ఉన్నారో సో అక్కడ మనం యూజ్ చేసిన ఆథెంటికేషన్ మెకానిజం ఏంటంటే WPA2 పర్సనల్, రైట్. సో ఇక్కడ మనం ప్రీషేడ్ కీ కాబట్టి యూజర్ నేమ్ అనేది ఉండదు. పాస్వర్డ్ ఏంది Cisco123 Cisco123 పాయింట్ గుర్తుపెట్టుకో. అదే ఇక్కడ మీరు వచ్చినప్పుడు మనకు WLC ఇవన్నీ ఉంటుంది కదా. సో అక్కడ 2 VLANs క్రియేట్ చేసిండు, ఒకటి VLAN 10 ఇంకొకటి VLAN 20. VLAN 20కి 10 SSID 10 అని, దీనికి 20 ఇచ్చిండు. ఇక్కడ యూజ్ చేసింది ఏంది WPA2 పర్సనల్, అంటే పాస్వర్డ్ మెకానిజం. ఇక్కడ యూజ్ చేసింది 802.1x అంటే ఏంది ఎంటర్ప్రైజెస్ అంటే ఏంది రేడియో సర్వర్ అనేది ఉండాలి. సో ఇక్కడ ఏంది ప్రతి యూజర్కి క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా, యూజర్ నేమ్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటాయి. ఇదేమన్నా తప్పుగా కాన్ఫిగర్ చేసిండ్రా కనుక్కోమంటుండు, రైట్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చింది హింట్ ఏమి ఇచ్చిందంటే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తప్పు ఉంది అనుకో, లేదంటే WLCలో తప్పు ఉంది అనుకో. సో ఫస్ట్ మనం దీన్ని యాక్సెస్ చేయాలి కదా. సో ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీలో మనం దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకు అది యాక్సెస్ రాదు. అప్పుడు ఏం చేయాలి, మన అడ్మిన్ సిస్టమ్ నుంచి కనెక్ట్ అయ్యి అప్పుడు ఇక్కడ నుంచి దీన్ని యాక్సెస్ చేయాలి. అంటే యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ దీనికి మనకు లాగిన్స్ క్రెడెన్షియల్ తెలిసి ఉండాలా. ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ అనేది ఇక్కడ ఇచ్చిండు, రైట్. సో వైర్లెస్ రౌటర్కి ఏమి ఇచ్చిండు, హోమ్ వైర్లెస్ రౌటర్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడ్మిన్ అని ఇచ్చిండు. అదే WLC మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేస్తే పాస్వర్డ్ యూజర్ నేమ్లు ఏమి ఇచ్చిండు, అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ Cisco123. సో ఇప్పుడు ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్క ఇష్యూ ట్రబుల్ షూట్ చేద్దాం. అంటే ఫస్ట్ ఎట్లా ట్రబుల్ షూట్ చేద్దామంటే వాడు ఒక మనకి ఇంట్ ఇచ్చిండు. ఇంట్ ఏమేమి ఇచ్చిండంటే ఇక్కడ చూడండి, టెస్ట్ ద కనెక్టివిటీ బిట్వీన్ ది వేరియస్ వైర్లెస్ హోస్ట్ అంటే ఇవి, రైట్, అండ్ ద వెబ్ సర్వర్ బై బోత్ ద IP అండ్ URL, రైట్. సో ఇది సో ఇప్పుడు ఏంటంటే టెస్ట్ ది కనెక్టివిటీ బిట్వీన్ ది వైర్లెస్ హోస్ట్ అండ్ వెబ్ సర్వర్ బై బోత్ ది IP అండ్ URL ఏమి ఇచ్చిండు www.netacad.pt అని ఇచ్చిండండి, రైట్. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం ట్రబుల్ షూట్ చేయడానికి కనెక్ట్ చేద్దాం, రైట్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇవి ఇంపార్టెంట్ అండి. ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు, రైట్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనము హోమ్ సిస్టమ్ని దీన్ని కనెక్ట్ చేద్దాం. దానికంటే ముందు ఈ సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి కదా. సో ఫస్ట్ దీనికి సర్వర్ కనెక్ట్ అయిందో లేదో చూద్దాం. సో ఫస్ట్ దానికి మనం ఏం చేద్దామంటే డెస్క్టాప్లోకి వెళ్ళి IP కాన్ఫిగరేషన్ చూద్దాం, రైట్. సో ఇక్కడ ఏంటండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే 0.series కదా. ఓకే, డిఫాల్ట్కి DNS సర్వర్ IP అడ్రస్ ఎక్కడ ఏమన్నా ఇచ్చిండా, ఏమి ఇచ్చిండు 10.100.100.254. ఇక్కడ ఏముంది 250 ఉంది, రైట్. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, రైట్, సో ఇది 250 ఉంది కానీ ఇక్కడ మనకి ఏముంది 254 ఉంది. అంటే సింపుల్ పాయింట్, ఇక్కడ మనకి ఎనేబుల్ చేసిన ప్రోటోకాల్ స్టాటిక్గా DHCP అంతే కదా. DHCP అంటే ఎక్కడి నుంచి వస్తుంది, మన వైర్లెస్ హోమ్ రౌటర్లోంచి మనకు వస్తుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంది, వైర్లెస్ హోమ్ రౌటర్లో కాన్ఫిగరేషన్ ఏముంది, తప్పు ఉంది, సింపుల్ పాయింట్, రైట్. సో దాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి, చేంజ్ చేయాలి, రైట్. సో ఇది నెక్స్ట్ ఇంకొక PCలోకి వెళ్ళు, ట్యాబ్లెట్ దేంట్లోకి వెళ్ళు, డెస్క్టాప్ IP కాన్ఫిగరేషన్లోకి వెళ్ళు. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే దీనికి DHCP లేదు, రైట్. సో ఇది ఒక మిస్టేక్ కదా. సో ఫస్ట్ మనం DHCP ట్రై చేద్దాం. చూడండి కంప్లీషన్ అనేది చేంజ్ అయింది, రైట్. సో DHCP రిక్వెస్టింగ్ IP అడ్రస్ వచ్చింది. మేబీ ఇది పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా తర్వాత ఇక్కడ DHCP ఫెయిల్డ్ అని వచ్చింది, రైట్. సో ఫస్ట్ అయితే మనం ఈ ఇష్యూని సాల్వ్ చేద్దాం. ఏది ఈ ల్యాప్టాప్లోంచి మనకి ఏదైతే ఇష్యూ వచ్చిందో అంటే DNS అనేది కరెక్ట్గా లేదు, DNS సర్వర్ IP అడ్రస్. సో దానికి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, రైట్, దీన్ని యాక్సెస్ చేయాలంటే ఏది వైర్లెస్ రౌటర్ని క్లిక్ చేసినాం అనుకో లాక్డ్ అయింది కదా. సో అప్పుడు నేనేం చేస్తున్నానంటే కేబుల్ తీసుకొని ఏదో ఒక కేబుల్ తీసుకొని ఫాస్ట్ ఈథర్నెట్ కనెక్ట్ చేసి దీనికి ఏదో ఒక ఇంటర్ఫేస్కి కనెక్ట్ చేసినాం, రైట్. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే ల్యాన్కి ఆటోమేటిక్ DHCP ఉంది కదా. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినప్పుడు అయితే దీని మీద హోమ్ అడ్మిన్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్లోకి వెళ్ళి DHCP కొడతాం. ఎందుకంటే అది బై డిఫాల్ట్ హోమ్ వైర్లెస్ రౌటర్ DHCP రిలీజ్ చేస్తుంది కాబట్టి, రైట్. సో ఇక్కడ IP అడ్రస్ అనేది మనకు రావట్లేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఎట్లా మనకి 0.network అని తెలుసు కాబట్టి సో IP అడ్రస్ ఎంటర్ చేద్దాం. 192.168. ఏదో ఒక IP అడ్రస్ 0.seriesలో ఎంటర్ చేసిన. సో మనం దీంతోనే కనెక్టివిటీ కాబట్టి డిఫాల్ట్ గేట్వే
డిఎన్ఎస్ సర్వర్ అయితే ప్రస్తుతం అవసరం లేదు, ఎందుకంటే మనం హోమ్ వైర్లెస్ రౌటర్ని యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి. ఇది కంప్లీట్ అయిన తర్వాత బ్రౌజర్లోకి వెళ్ళి దాని అడ్రస్ టైప్ చేద్దాం. అడ్రస్ ఏంటండి, హోమ్ వైర్లెస్ రౌటర్ అడ్రస్, మేనేజ్మెంట్ అడ్రస్ 192.168.0.1, రైట్. సో ఈ అడ్రస్ టైప్ చేసినప్పుడు మనకి యాక్సెస్ వస్తుందా లేదా చెక్ చేద్దాం, రైట్. సో అడ్రస్ ఈస్ 192.168.0.1, రైట్. సో యాక్సెస్ వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఏముంది, అడ్మిన్ ఉంది, రైట్. దేనికి, వైర్లెస్ హోమ్ రౌటర్కి. సో యూజర్ నేమ్ ఇస్ అడ్మిన్, పాస్వర్డ్ ఆల్సో అడ్మిన్, రైట్. జస్ట్ క్లిక్ ఓకే. సో ఇక్కడ మన మేజర్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఓన్లీ సెట్టింగ్స్ మీదే అండి, రైట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేసే టేబుల్లోకి వెళ్ళండి. వైర్లెస్ హోమ్ రౌటరే కదా, సో ఇంటర్ఫేస్ ఏముంది, ఇంటర్నెట్ ఉంది. ఆటోమేటిక్ ఐపీ అడ్రస్లు వస్తాయంట, కానీ ఇక్కడ మనం ఏం క్రియేట్ చేసినాం, ఇంటర్నెట్ కనెక్షన్ టైపు స్టాటిక్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని, రైట్. సో మనకి ఏం ఆప్షన్ ఉంది, ఆటోమేటిక్ కాన్ఫిగరేషన్ డిఎస్సిపి, రైట్. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ల్యాన్లో వచ్చి 192.168.0.1, ఓకే 0.1 కరెక్టే ఉంది. నెక్స్ట్ ఇక్కడ మీరు కింద అబ్జర్వ్ చేస్తే మనకు డిఎన్ఎస్ క్లయింట్ సర్వర్ అడ్రస్ ఉందా. సో ఇక్కడ మీరు టేబుల్లోకి వచ్చినప్పుడు డిఎన్ఎస్ సర్వర్ అడ్రస్ ఏముంది, 10.100.100.254, 10.100.100, ఇది 255 254 సెట్ చేసినాం, అర్థమవుతుందా. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సేవ్ సెట్టింగ్స్ కొట్టాలి. సో డన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫాస్ట్ ఫార్వర్డ్ కొడదాం, ఎందుకంటే అవన్నీ చేంజ్ చేసినాం కాబట్టి మనకి వస్తాయి. సో మళ్ళీ ఇప్పుడు నేనేం చేస్తున్నా, ల్యాప్టాప్లోకి వెళ్ళి యాక్చువల్గా రెన్యూ చేసుకోవాలి కదండి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా. సో ఇక్కడ నేను మళ్ళీ ఏం చేశానంటే స్టాటిక్ కొట్టి మళ్ళీ డిఎస్సిపి కొడతా, రైట్. సో ఇప్పుడు మనకు ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ వచ్చిందా, డిఎన్ఎస్ సర్వర్ కూడా కరెక్టే ఉందా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే వాడు ఇచ్చింది ఏంది, పింగ్ అవ్వమంటుండు కదా, దేనికి www. సో దానికి పింగ్ అవుదామండి. పింగ్ అంటే మనకు అంటే సర్వర్ కనెక్ట్ అవుతుందా లేదా చెక్ చేస్తాం అంతే. సో వెబ్ బ్రౌజర్ మీద క్లిక్ చేసినప్పుడు అది కొంచెం లేట్గా ఓపెన్ అవుతుంది, వీ నీడ్ టు వెయిట్ అండి. సో అక్కడ యూఆర్ఎల్ ఏమి ఇచ్చిండండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింటే www.netacard.pt, రైట్. సో అది యూజ్ చేసే ప్రోటోకాల్ వచ్చి HTTP ప్రోటోకాల్. చెక్ చేద్దాం. సో ఇక్కడ నేను ల్యాప్టాప్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి, సో స్టాటిక్ కాదు మళ్ళీ ఇంకొకసారి డిఎస్సిపి, ఇన్ కేస్ ఆఫ్ చేంజ్ అయితే రెన్యూ ప్రాసెస్ వచ్చింది కాబట్టి. ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నా, వెబ్ బ్రౌజర్లోకి వెళ్తున్నా. సో వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత అసలు మనకి దానికి సర్వర్ కనెక్టివిటీ ఉందా లేదా చెక్ చేద్దాం, రైట్. సో దీనికి అడ్రస్ ఏంది ఇది, రైట్. సో జస్ట్ కాపీ చేసుకుందాం, జస్ట్ పేస్ట్, క్లిక్ ఆన్ గో. చూడండి మన కనెక్టివిటీ ఉంది కదా. సో ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది, కంప్లీషన్ స్కోర్ కూడా పెరిగింది, రైట్. సో అట్లా మళ్ళీ ట్యాబ్లెట్ పీసీలో ఏమన్నా చేంజెస్ ఉన్నాయో చూద్దాం. ఐపీ కాన్ఫిగరేషన్కి వెళ్దాం. సో ఇది ఇక్కడ డిఎస్సిపి రిలీజ్ అయింది, నో ప్రాబ్లం. అట్లే మళ్ళీ స్మార్ట్ ఫోన్లోకి వెళ్ళండి, డెస్క్టాప్, ఐపీ కాన్ఫిగరేషను, సో అన్నీ కరెక్టే ఉన్నాయి. సో ఇక్కడ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసినామండి. సో నెక్స్ట్ మన మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ డబ్ల్యూఎల్సీని యాక్సెస్ చేయాలంటే మనకేం కావాలి, ఫస్ట్ మేనేజ్మెంట్ ఐపీ కావాలి. ఆ మేనేజ్మెంట్ ఐపీ ఏమొచ్చింది, సో దానికోసం మీరు మళ్ళీ ఇక్కడ అడ్రసింగ్ టేబుల్కి వెళ్ళాలి. సో మేనేజ్మెంట్ ఐపీ ఏందండి ఇది. సో 192.168.200.254 ఈజ్ ది మేనేజ్మెంట్ ఐపీ అడ్రస్. సో ఇక్కడ నేను ఎక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు మేనేజ్మెంట్ ఐపీ అంటే అడ్మిన్ పీసీ నుంచే కదా. సో జస్ట్ అడ్మిన్ పీసీ మీద క్లిక్ చేయండి, రైట్. సో అడ్మిన్ పీసీ మీద క్లిక్ చేసి డెస్క్టాప్లోకి వెళ్ళి బ్రౌజర్ మీద, అంటే మనం వైర్లెస్ హోమ్ రౌటర్ కంప్లీట్ అయింది, దాన్ని ట్రబుల్ షూట్ చేసినాము. నెక్స్ట్ వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి డబ్ల్యూఎల్సీలో ఏమన్నా తప్పు ఉన్నాయో చెక్ చేద్దాం. సో అంటే వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయో చెక్ చేసినామంటే సో మనం ట్రబుల్ షూట్ అనేది చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి. సో డబ్ల్యూఎల్సీ అడ్రస్ ఏంటండి, సో యూజ్ చేసిన ప్రోటోకాల్ ఏంది HTTPS, రైట్. సో HTTPS : సో ఐపీ అడ్రస్ టైప్ చేసి జస్ట్ క్లిక్ ఆన్ గో. చూడండి లాగిన్ వచ్చి అడుగుతుందా. ఇప్పుడు లాగిన్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి కదా. సో అక్కడ వాడేం మెన్షన్ చేసిండు, లాగిన్కి యూజర్ నేమ్ వచ్చి అడ్మిన్ అంట, పాస్వర్డ్ అంటే Cisco 123, రైట్.
సో ఇక్కడ అడ్మిన్ పాస్వర్డ్ వచ్చి ట్యాబ్ కొట్టి సిస్కో 123 రైట్. సో జస్ట్ లాగిన్ కొట్టండి రైట్. సో లాగిన్ అయిన తర్వాత మనకు WLC ఓపెన్ అవుతుంది. సో అప్పటి వరకు మనకు ఇక్కడ ప్రాబ్లం ఉందన్నాడు కాబట్టి సో అక్కడ ఏముంటుంది, ఒకటి VLAN 10 ఉంటుంది, SSID ఇది, సో ఆథెంటికేషన్ మెకానిజం ఏంది WPA2 పర్సనల్, ఇక్కడ ఎంటర్ప్రైజెస్ రైట్. సో ఇవి చెక్ చేయాలి మనం రైట్. సో ఇదొక ఇష్యూ చెక్ చేయాలి రైట్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇంటర్ఫేసెస్లోకి ఏమన్నా ప్రాబ్లం ఉందో చెక్ చేద్దాం. లేదంటే డైరెక్ట్గా WLANలోకి వెళ్దాం, వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్లోకి వెళ్దాం రైట్. సో వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్లోకి వెళ్ళిన తర్వాత రైట్. సో ఇక్కడ మనకేముంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింటే ఒకటి SSID 10, VLAN 10 ఉంది కదా. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే మనం దీన్ని యాక్సెస్ చేయొచ్చు అని మనకు తెలుసు. జస్ట్ 1 మీద క్లిక్ చేయండి. సో 1 అనేది యాక్సెస్ అవుతుంది. అంటే ఇన్ కేస్ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నప్పుడు మనము సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి అడ్మిన్ స్టేటస్ డిజేబుల్డ్ అని ఉంది కదా, అంటే ఇదొక ప్రాబ్లం. అడ్మిన్ స్టేటస్ ఎప్పుడు ఏమి ఉండాలని చెప్పుకున్నాం మనం ప్రీవియస్ క్లాస్లో, ఎనేబుల్ అయి ఉండాలి. ఫైన్. సో ఇవన్నీ చెక్ చేసుకుందాం. జనరల్ ఏముంది, SSID 10 ఉంది. ఓకే, ఎనేబుల్ అయ్యింది. ఆథెంటికేషన్ మెకానిజం ఏంది, ఇక్కడ ఏంది VLAN 10 కదా. ఓకే, ఇక్కడ కరెక్టే ఉంది. నెక్స్ట్ సెక్యూరిటీలోకి వెళ్ళి ఇక్కడ చూడండి 802.1x ఉంది. SSIDకి ఏంది WPA2 పర్సనల్ ఉండాలి, కానీ మనం ఏది సెలెక్ట్ చేసింది 802.1x, ఇది తప్పు. ప్రీసెట్ కీ కదా, ఇది ఎనేబుల్. సో ఈ మిస్టేక్ వాడు చేసిండు, దాన్ని మనం సాల్వ్ చేసి అప్లై చేసినాం అంతే. అప్లై చేసిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ ఓకే రైట్. స్కోర్ ఉంది 50 నుంచి 66 అయింది రైట్. సో ఇది కంప్లీట్ అయింది రైట్. సో పాస్వర్డ్ ఏంది సిస్కో 123. నెక్స్ట్ ఇంకొక వైర్లెస్ LAN ఉంది కదా, మళ్ళీ WLAN మీద క్లిక్ చేయండి రైట్. సో WLAN మీద క్లిక్ చేసి ఇంకొకటి ఏంది మనకు SSID 20 ఉంది కదా. సో జస్ట్ దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కాన్ఫిగర్ చేద్దాం. ఓన్లీ ఇక్కడ కాన్సన్ట్రేషన్ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్స్, వీటిని చెక్ చేస్తే సరిపోతుంది. యాక్చువల్గా రియల్ టైంలో అయితే మీరు మీ రౌటర్లో స్విచ్చెస్లో కాన్ఫిగరేషన్స్ అన్నీ కనెక్ట్ ఉన్నాయా లేవో అనేది కూడా మీరు చెక్ చేయాలండి. సో ఇది కొంచెం స్లోగా ఉంటుందండి, యూ నీడ్ టు వెయిట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి SSID 20 ఓకే, WPA2 ఓకే, ఆథెంటికేషన్ 802.1x ఓకే. ఇది LAN 20కే ఉండాలి, ఎందుకంటే వైర్లెస్ LAN 20 ఓకే రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి స్టేటస్ వచ్చి డిజేబుల్ అయింది. సో దీన్ని ఎనేబుల్ చేసినాం రైట్. సో ఎనేబుల్ చేసిన తర్వాత అప్లై చేయడం మర్చిపోవద్దు రైట్. సో క్లిక్ ఆన్ అప్లై. అది కంప్లీట్ అయిన తర్వాత మేబీ సెక్యూరిటీలో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. సో 802.1x ఇక్కడ ఏం ప్రాబ్లం లే, ఆథెంటికేషన్ సర్వర్లో కూడా ఏం ప్రాబ్లం లేదు రైట్. సో ఇవి ఓకే. ఆథెంటికేషన్ సర్వర్ చూడండి 802.1x అంటే AAA సర్వర్ కదా. సో ఇవన్నీ కాన్ఫిగర్ అయినాయి రైట్. సో ఇవి కాన్ఫిగర్ అయినాయి అంటే అక్కడ రేడియస్ సర్వర్ అవన్నీ క్రియేట్ అయినట్టు రైట్. సో ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన మేజర్ కాన్సన్ట్రేషన్ ఏంది, నా దగ్గర ల్యాప్టాప్ 2 ఉంది, ల్యాప్టాప్ 1 ఉంది రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ 2లో ఏమన్నా ప్రాబ్లం ఉందో చూద్దాం రైట్. సో ల్యాప్టాప్ 2లోకి వెళ్ళిన తర్వాత సో మనం ఏం చేద్దామంటే డెస్క్టాప్లోకి వెళ్ళి లేదంటే కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి వైర్లెస్సే కదా, దీని మీద క్లిక్ చేయండి. సో వైర్లెస్ మీద క్లిక్ చేసినప్పుడు ఇది ఏంది SSID 20 అంట. SSID 20 అంటే ఏంది, ఇది యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి ఆథెంటికేషన్ మెకానిజం ఏంది WPA2 ఓకే కరెక్టే ఉంది. ఇక్కడ యూజర్ ఐడి ఏముంది, యూజర్ 2 ఉంది, కానీ ఇక్కడ ఏముంది యూజర్ 20 ఉంది రైట్. సో అందువల్ల మనకు కనెక్ట్ కావట్లే. ఇది పాస్వర్డ్ యూజర్ 2 పాస్ ఉంది రైట్. సో ఇది కరెక్ట్ ఇచ్చినాం, ఇప్పుడు ఆన్లోనే ఉంది. నెక్స్ట్ డెస్క్టాప్కి వెళ్ళి IP కాన్ఫిగరేషన్ కొట్టి రైట్. సో DHCP ఇన్ కేస్ ప్యాకెట్ ట్రేసర్ అనేది చక్కగా వర్క్ అవ్వదు ఇక్కడ. సో DHCP చూడండి 20.2 వచ్చింది రైట్. సో ఇప్పుడు చూడండి స్కోర్ అనేది 100% అయింది రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెక్ చేద్దాం, ఏది ల్యాప్టాప్ 1లో రైట్. సో డెస్క్టాప్లోకి వెళ్ళి రైట్. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి వైర్లెస్ మీద క్లిక్ చేసిండ్రంటే రైట్. సో SSID 10 సిస్కో 123 కరెక్టే ఉంది
రైట్. సో ఏముందండి, SSID 10 సిస్కో 123 కరెక్టే ఉంది. రైట్. సో డెస్క్టాప్కి వెళ్ళి IP కాన్ఫిగరేషన్ DHCP ట్రై చేద్దాం, వస్తే ఓకే. సో ఇది ప్యాకెట్ ట్రేసర్ బగ్ అండి. రైట్. సో ఇట్లా మనం ఒక్కొక్క దానికి ట్రబుల్ షూట్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైనల్ మనం ఏం చేసినానో చెప్తా చూడండి. రైట్. సో ఫైనల్గా మనం ఏం చేసినామంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినారంటే ఫస్ట్ అన్ని వైర్లెస్ డివైసెస్ ఉన్నాయి కదా, ఏది హోమ్ రౌటర్లో డిస్కస్ చేస్తున్నాను నేను. సో DNS సర్వర్ IP అడ్రస్ అనేది అది 254 అని కరెక్ట్గా లేదు. రైట్. సో దాన్ని చేంజ్ చేసినాం, 250 ఏమో ఉంటే 254 చేసినాం. రైట్. సో ఇంకొక ట్యాబ్లెట్ పీసీకి అనే దానికి ఏం చేసిండు, వైర్లెస్ హోమ్ రౌటర్లో స్టాటిక్ IP అడ్రస్ ఉండే, దాన్ని మనం ఏం చేసినాం DHCP, ఎందుకంటే అది ఆటోమేటిక్ DHCP రిలీజ్ చేస్తుంది కాబట్టి అదొకటి చేసినాం. నెక్స్ట్ WLC ఓపెన్ చేసినాం. ఎంటర్ప్రైజెస్ నెట్వర్క్స్లో ఒకటి బై డిఫాల్ట్ అది ఏంది అడ్మిన్ స్టేటస్ అనేది డిజేబుల్ చేసిండు, దాన్ని ఎనేబుల్ చేసినాం, అదొక పాయింట్ చేసినాం. నెక్స్ట్ ల్యాప్టాప్ 2లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అక్కడ VLAN 20 అనేది 802.1x ప్రోటోకాల్, అంటే అది దేన్ని యూజ్ చేస్తుంది, రేడియస్ సర్వర్, అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. సో యూజర్ నేమ్ ఏమో యూజర్ 20 అని ఉండే, దాన్ని నువ్వేం చేసినావు యూజర్ 2గా చేంజ్ చేసినావు. రైట్. సో ఈ కాన్ఫిగరేషన్స్ అనేది మేము చేసినాం. అంటే ఇంకొకటి VLAN 10 ఉంది కదా, సో WLCలో WLANలోకి వెళ్ళి ఫస్ట్ దాని మీద క్లిక్ చేసినప్పుడు సో అక్కడ ప్రీ షేడ్కి కాకుండా మనకి ఏముంది 802.1x అనేది ఎనేబుల్ అయ్యింది. సో దాన్ని మనం ఏం చేసినాం 802.1x నుంచి ప్రీ షేడ్కి మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది పాస్వర్డ్ సిస్కో 123 తీసుకునింది. రైట్. సో ఈ విధంగా మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ట్రబుల్ షూట్ చేయాలండి. రైట్. సో మీకు వీడియో అనేది యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. యూస్ఫుల్ అయిందని కానీ మీరు ఫీల్ అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.